ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. ఇలా యాలాల తీర్థం పోతున్నాం. అక్కడ గట్టుమల్లన్న స్వామి ఉంటాడు, పోయి చూసేద్దాం ఎట్లున్నాడు ఏంది అసలు. ఏమో దొన అంటారు, అందులో వాటర్ ఉంటాయి అట, ఎప్పటికి ఎండిపోవాట. అదేందో అవన్నీ చూసేసేద్దాం పదండి. గంగ దగ్గర ఇక్కడ పొలంలా లింగరూపము, ఇక్కడ త్రిశూలము, లింగరూపము అండ్ పాము కూడా ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వేళ గంగ దగ్గరికి వచ్చినాం కదా. లాస్ట్ ఇయర్ గంగలో వాటర్ లేకుండే, ఈ ట్యాప్స్ కిందనే స్నానాలు చేసి ఇక్కడ బోనం చేసి గుట్టపైకి వెళ్ళినాం. కానీ ఈసారి ఏంటంటే ఫుల్ వాటర్ ఉన్నాయి గంగ దగ్గరికి వెళ్ళి వాటర్ చూసేద్దాం. ఇక్కడికి వచ్చినాం కానీ ఈ గంగ కాడ గంగ స్నానం చేసి పోతామా? ఇంకా ఈడ ఏమేం చేస్తాం? స్నానం చేయాలి, బోనం చేయాలి, పిల్లగాన్లు నౌసులు తీయాలి, మళ్ళీ మీదికి ఎక్కాలి గుట్ట వెనికి. నౌసులు అంటే ఏంటి? జుట్టు ఎంటికలు. ఓహో, దేవుని ఎంటికల. మా వాళ్ళు రాగా కట్టలు మర్చిపోయారు బోనాల కిందికి, సో ఇప్పుడు కట్టలు ఏరుతారు. ఎన్ని వేసుడే? ఒక్కటే బోనమా? ఏం బోనం? గంగదేవి బోనం. ఆయిల్లో బుక్కడంతా తినేచ్చినాం ఇవాళ ఉండుడే కానీ ఆయిల్లో తిన్నాం. ఆయిల్లో తిన్నారా? ఎక్కతక్కనే తిన్నాం ఇవాళ ఒక్క పొద్దు అని. నిన్న మా కోడలు సాంబార్ చేసింది, ఎక్కతక్క తినేచ్చినాం. ఇవాళ పొద్దు దాకా తినకుండా ఏం కాదు. అంతేనా? ఒక్క పొద్దు ఉండకపోతే ఏమవుతుంది? ఏమైనా చేస్తాడా దేవుడు? చేయడా? ఇక ఏమన్నా నివారక అనుభవం అయిందా? అనుభవం అయింది. మా బిడ్డ కడమ ఎత్తుకపోయింది. కడమ ఎత్తుకపోయారా? అంటే ఒక్క పొద్దు ఉండలేదా నువ్వు? ఒక్క పొద్దు ఉండలే. మా అత్తని అడిగితే నీ ఇష్టం తింటే తిని అన్నది. ఆయనతో నేను తిని ఆయనతో గంగ కాడ తిన్నాం. మీదికి గుట్ట వెనక పోయే వరకు ఆయనతో వెనక దిక్కున్న కాల్దేవలో తీసుకున్నారు కడం. కడం ఎట్లా పోయిందని అడిగితే ఎవరు చెప్పారు? మరి దేవుడిని నడుచుకుంటే మరి గట్ట ఎందుకైంది? మేము దేవుడు అని వస్తా అంటే నీ బిడ్డ ఎంటికలు తీసుకున్నాడే, నువ్వు ఒక్క పొద్దు ఉండవానే, నీకు తెలియదా అని దేవుడిని అనేది ఇచ్చింది. ఒక్క పొద్దు ఉండనందుకు మీ బిడ్డ కడం పోయిందా? అంటే ఎడి వేసి ఒక్క పొద్దు అయితే ఉండాలి. అలా ఉండాలి వాస్తవానికి అయితే. అందరు ఉండుడేనా? అందరూ ఉండుడే. ఎవరి ఇవేనా ఎంటికలు? బొట్టు పిల్లవే పోడా. రెండు గంటలు తక్కువ. మీరు వెళ్ళిపోయింది. మొదట పట్టాలి. మొదట పట్టాలి. మొదలంటే మొత్తం గంగ దగ్గర స్నానం అయిపోయింది. ఇప్పుడు మనం గట్టుమల్లన్న దగ్గరికి పోదాం. అంటే గుట్ట మినుకోవాలి. ఇప్పుడు ఇట్స్ టిఫిన్ టైం. ఇప్పుడు అక్కడ ఏం చేస్తుడే? అక్కడ పట్నం వేయాలి. లోపలికి దొనకాడ పట్నం వేసుడా? దొనల వాటర్ ఎప్పటికీ ఎండిపోవంటారు కదా. ఎంతమంది ఎక్కువ అయితే మనం టెంపుల్ ముందుకు వచ్చినాం. ఈ ప్లేస్ ఉంది చూడండి, ఈ డోలు అది అక్కడ పట్నం వేస్తారు.
ఆ టెంపుల్. దొన లోపలికి పోవస్తలేదు ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో ఇక్కడ నుండి చూడండి. మీకు దొన లోపలికి పోయి వాటర్ అవి చూపించదాం అనుకున్నా, కానీ పోవడానికి అస్సలు వీల్లేదు. చాలా చీకటి ఉంది, చాలా మంది ఉన్నారు. కాలాల మల్లన్నోయ్ మహారాజా మల్లు నీ సేవ వేసము రావయ్యోయ్ దైవమే రామ. హాయ్ ఫ్రెండ్స్, మా బోనాలు రెడీ అయినాయి. ఒగ్గోళ్ళు వచ్చి బోనం చెల్లిస్తే ఇక మనం ఒక్క పొద్దు ఇడిసిడే అన్నం తినచ్చు. మారపంటలు అని మా పాలి మల్లన్న మీ పాలి కలిగి వాళ్ళ దేవుడు తోడా ఉండాలి, దాని దేవుడు కాపాలి. దేవుడు వచ్చాను దేవుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గట్టు మల్లన్న గుట్ట మీద ఉంటాడు. ఇది కూడా గట్టు మల్లన్న టెంపుల్. ఇది గుట్ట కింద ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర కూడా పట్నాలు వేస్తారు. చేతులు